హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి గురు పౌర్ణమి రోజు తీసిన డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా మార్నింగే లేచేసి పిల్లలకి హస్బెండ్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానమాట. ఇవాళ లంచ్ వచ్చేసి చాలా చాలా సింపుల్ రెసిపీస్ అండి. అదేంటంటే చామగడ్డల ఫ్రై ఇంకా మజ్జిగ పులుసు అనమాట. చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉంది చూసారు కదా. ఇంకొక విషయం ఏంటంటే క్లీన్ చేసేసిన వెంటనే నా చేతులు ఫుల్ దురదలు పుట్టాయండి బాబోయ్. సరే ఈ చామగడ్డలు అయితే ఓకే, అప్పటికప్పుడు చెయ్యి దురద పుట్టింది, తర్వాత అయితే పోయిందనమాట. మీతో ఇంకొక విషయం అయితే చెప్పనా, లాస్ట్ వీక్ కందగడ్డ తీసుకొచ్చారండి. సేమ్ ఇలానే ఫ్రై చేయడానికి క్లీన్ చేసేసాను, ఫ్రై కూడా చేసేసాను అనమాట. తర్వాత స్టార్ట్ అయ్యింది ఫుల్ చేతులంతా దురద పుట్టేసి అలర్జీ వచ్చిన చెయ్యిలా అయిపోయిందండి ఫుల్గా నాకైతే. మరి ఎందుకు అలా ఏందో తెలియదు, కానీ నేను చాలాసార్లు కందగడ్డ ఫ్రై అయితే చేశాను, కానీ ఈసారి జరిగినట్టు ఎప్పుడూ జరగలేదు. పాపం నాకైతే చేతులు దురద పుట్టేసి అలర్జీ వచ్చినలాగా అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా ప్యాక్ చేసి ఇచ్చి పంపించేసానా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ కూడా చేసేసారనమాట. జస్ట్ 1 పీస్ తీసి అలా నోట్లో పెట్టుకున్నారంటండి. ఇంకా ఫుల్ నోరు మొత్తం ఒకలాంటి మంట పుట్టేసి ఇంకా అలా అయిందనమాట. తర్వాత ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి ఇంకా ట్యాబ్లెట్ ఆయింట్మెంట్ ఏదో తీసుకొని వేసుకున్నారంట. మరి ఎందుకు అలా అయిందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ఇంతవరకు నేనైతే కందగడ్డని తీయలేదనమాట. అలర్జీ వచ్చినలాగా చెయ్యి అనేది నాకు దాదాపు ఒక 1 వీక్ వరకు ఉన్నిందండి. అసలు ఎవ్వరు నమ్మరు ఇలా చెప్తే. చేతులు ఫుల్ దురదలు, మంట, నొప్పి, అలర్జీ అయిపోయింది నాకు. ఇంకా కందగడ్డ అసలు ఇంక కొంటానో కొననో కూడా తెలీదు, అంతలా నన్ను బాధ పెట్టేసింది. తర్వాత చేతికి కొబ్బరి నూనె రాసుకున్నాను, పసుపు రాసుకున్నాను. ఎలాగో ఒక 5 డేస్కి మళ్ళీ నార్మల్ అయిందనమాట నా హ్యాండ్ అయితే. తర్వాత మా అత్తమ్మ అయితే చెప్పారు, ముందు క్లీన్ చేసేటప్పుడే చేతికి ఆయిల్ రాసేసుకొని క్లీన్ చేస్తే ఏం అవ్వదని. నేనైతే ఎప్పుడు అలా చేయలేదండి. సో ఈసారి కూడా నార్మల్గానే చేద్దామనే చేశాను, కానీ ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సో మీరు ఎప్పుడైనా కందగడ్డ క్లీన్ చేసేటప్పుడు చేతికి ఫుల్గా ఆయిల్ రాసుకొని క్లీన్ చేసేసి తర్వాత అయితే కుక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇంకా అక్కడ మజ్జిగ పులుసు చామదుంపల ఫ్రై అయితే చేసేసాను కదా మా హస్బెండ్ కోసం. తర్వాత మార్నింగ్ నాకు డెటాక్స్ వాటర్ కోసం హనీ లెమన్ వాటర్ కూడా కలిపేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి సేమియా ఉప్మా కూడా చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మా పిల్లలకి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి లంచ్కి. ఈ మధ్య మా పిల్లలకి బీరకాయ చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు మా పిల్లల్ని ఏం లంచ్ కావాలని అడిగామనుకోండి, ఫస్ట్ బీరకాయ కర్రీనే అంటున్నారనమాట. అంతలా నచ్చేసింది వాళ్ళకి. నేనైతే ఫస్ట్ బీరకాయ శనగపప్పు వేసి ఒక కర్రీ చేసేదానమాట. అప్పుడైతే తినలేదు వాళ్ళు. ఇంకా ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఆనియన్ టమోటో వేసి చేశాను బీరకాయ కర్రీ. టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. నేను తినడం కూడా ఫస్ట్ టైమే. సో ఇంకా ఒకసారి పెట్టానా లంచ్కి, ఇంకా వాళ్ళకి చాలా బాగా నచ్చేసినట్టుగా ఉంది. ఇంకా అప్పటి నుండి వీక్లీ 2 టైమ్స్ అన్నా ఈ బీరకాయ కర్రీ అయితే తింటారు. చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగానే. నాకు కూడా ఫేవరెట్ అయిపోయిందనే చెప్పాలి బీరకాయ కర్రీ. ఏదో ఒక వెజిటేబుల్ నా పిల్లలు ఇష్టపడి అడుగుతున్నారంటే పొటాటో తర్వాత బీరకాయ అనమాట. ఇంకా అంతవరకు నాకు చాలా చాలా సంతోషం. వీక్లీ 2 డేస్ బీరకాయ కర్రీ చేసి పెట్టేస్తాను, క్లీన్గా తినేసి వచ్చేస్తారు. ఇంకా పిల్లలు ఏదైనా ఇష్టపడతారా అంటే ఇంకా మనం కూడా వాటిని పెట్టడానికే కదా ఇష్టపడతాం. సో నేను కూడా అంతే, వాళ్ళు అడిగినట్టు వీక్లీ 2 టైమ్స్ బీరకాయ కర్రీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా మా పిల్లలకి హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేయడం కూడా అయిపోయింది.
ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను కదా, ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కొంచెం బట్టలు ఉంటే మిషన్లో వేసేసాను మార్నింగే. నేను లంచ్ ప్రిపేర్ చేసే లోపల ఇక్కడ బట్టలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా బట్టలు ఆరపెడుతున్నానా, అసలు క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం వచ్చేలా ఉందండి ఫుల్గా. కంపల్సరీ వర్షం అయితే పడుతుందని నాకు తెలుసు, కానీ తర్వాత చూసుకుందాంలే అని అయితే బట్టలన్నీ ఆరబెట్టేశానమాట. ఆరబెట్టేసి 5 మినిట్స్ అలా వెళ్ళానో లేదో, వామ్మో బీభత్సమైన వర్షం అయితే పడింది. ఇంకా అలా ఉంటుంది మనతో. ఫస్టే లోపల వేసుంటే ఇంతలా అయ్యుండేది కాదు. తర్వాత చూసుకుందాం అని అలా వదిలిన దానికి మళ్ళీ నాకే డబల్ పని అయిందనమాట. ఇంకా చూసారు కదా ఇక్కడ వెదర్ ఎలా ఉందో చూస్తూ ఉన్నాను. చూసి కూడా మళ్ళీ వేసేసి వెళ్ళాను. ఇంకా అలా వెళ్ళి ఇలా రాగానే ఒక్కటే వర్షం అండి. సో క్లైమేట్ చేంజ్ అయినప్పుడు లోపల వేసుకోవడమే బెటరు, లేకపోతే మనకే డబల్ పని అవుతుందని అప్పుడే తెలిసింది నాకైతే. ఇంకా మా మొక్కల్ని చూపించి కూడా చాలా రోజులైంది కదా. ఇక్కడ చూసారు కదా నా మనీ ప్లాంట్ అయితే ఎంత చక్కగా పెరిగిందో. నెక్స్ట్ మల్లి చెట్టు కూడా చూపించాను, ఫాస్ట్గా వెళ్ళిపోయింది వీడియో. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి గురు పౌర్ణమి రోజు వ్లాగ్ అని చెప్పాను కదా, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఈవినింగ్ ఇలా ఇంట్లో సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకెళ్ళానండి. ఇవాళ ప్రసాదం కోసం అయితే కర్డ్ రైస్ చేశానమాట. నేనైతే ఎప్పుడు లెమన్ రైస్ చేస్తాను, సో ఈసారి కర్డ్ రైస్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బర్డ్స్ అయితే అరుస్తున్నాయండి, కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒక బాక్స్లో అయితే వేసి తీసుకెళ్ళిపోయాను అనమాట టెంపుల్కి అయితే. ఇంకా వెళ్ళి చూసేసరికి ఫుల్ రష్ ఉన్నారండి. టైం అయితే ఇప్పుడు 7 o'clock అలా అవుతోంది. ఇంకా నా ముందర ఇంత పెద్ద లైన్ ఉంది, అలానే ఇంకా నా వెనకాల కూడా ఫుల్ లైన్ అనమాట. చాలా చాలా రష్ ఉన్నారు. ఎంత రష్ ఉన్నా కూడా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. బాబా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి నాకైతే. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా తీసుకెళ్ళిన ప్రసాదాన్ని కూడా మంచిగా పంచిపెట్టేశాను అనమాట. ఒక 2-3 అయితే ఇంకా కర్డ్ రైస్ చాలా బాగుందని అయితే చెప్పారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, అసలు నేను టెన్షన్ పడుతున్నానండి, ఇంకా సాల్ట్ సరిపోతుందా ఎక్కువ అవుతుందా అన్నట్టుగా. ఇంకా బాగుందనేసరికి ఇంకా హ్యాపీనెస్ చెప్పలేంలేండి. నెక్స్ట్ నేను తీసుకెళ్ళిన ప్రసాదాన్ని పంచిపెట్టేసి ఇంకా అక్కడే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం అయితే తీసేసుకొని తినేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను అనమాట. ఇంకా ఇంటికి రాగానే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే పూరి టమాటో కర్రీ అయితే చేస్తున్నానండి ఇవాళ. అంటే నేను టెంపుల్కి వెళ్ళే ముందే పిండిని కలిపి పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా సో టెంపుల్ నుండి రాగానే ఫాస్ట్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసానండి. టైం అయితే 7కి వెళ్ళానా, ఇంటికి రావడానికి 8:30 అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి రాగానే ఫాస్ట్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా నాకు నా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి పూరి టమాటా కర్రీ. ఎప్పుడు ఆలుతోనే తింటాం కదా, ఒక్కొక్కసారి ఇలా పూరి టమాటా కర్రీ కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదేనండి ఇవాల్టి నా మార్నింగ్ నుండి నైట్ వరకు రొటీన్ ఇలా అయితే గడిచిపోయిందనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా. ఇంకోటి ఇక్కడ నా బ్యాక్ సైడ్లో మ్యాజిక్ మిర్రర్ అండి, అది అలా వాల్కి స్టిక్ చేసేసాము. అందులో మన ఫేస్ చూసుకుంటే రకరకాలుగా కనపడుతుంది, మ్యాజిక్ మిర్రర్ అనమాట ఓకేనా. బాయ్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.